ఎక్కడి నుంచి వచ్చినావమ్మా? గోల్నాక డివిజన్ నుండి. మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీ కావాలా మోడీ కావాలన్నా? మోడీ అయితేనే బాగుంటుంది సార్. ఎందుకమ్మా? బియ్యం ఇస్తున్నాడు మాకు, ఇంగ్లీష్ అండ్ పైసలు 5 ఇట్లా ఇచ్చిండు. అప్పుడు 500 కావాలంటే ఇచ్చిండు. గ్యాస్ ఇచ్చిండు 500 వేసిండు. బియ్యం వస్తున్నాయా మరి మీకు? బియ్యం వస్తున్నాయి. నాకు భర్త చచ్చిపోయినా నాకు వస్తున్నాయి. మీకు సూది వేసిరా కరోనా? వేసిండు మోడీ. మోడీ వేసిండు. మోడీ వేయించిండు. గెలుతారా మరి మోడీ ఈసారి? గెలుస్తాడు, మంచిగా గెలుస్తాడు బాబు. మాకైతే నమ్మకం ఉంది. నమ్మకం ఉందా మోడీ మీద? మోడీ మీద నమ్మకం ఉంది, గెలుస్తాడండి. మీ ఎంపీ ఎవరు మళ్ళా? కిషన్ రెడ్డి గెలుస్తాడా ఈసారి? కిషన్ రెడ్డి వచ్చినప్పుడు అంబర్పేట మంచిగా ఉండే. ఇప్పుడు కిషన్ రెడ్డి లేడు అంబర్పేట. కిషన్ రెడ్డిని ఓడగొట్టింది కదా మన ఎమ్మెల్యేగా. అదే వచ్చింది. ఇప్పుడు గెలిపియాలి. మళ్ళా ఎంపీ గెలిపిస్తారా? గెలిపిస్తాం, కంపల్సరీ గెలిపిస్తాం బాబు. కిషన్ రెడ్డి కావాలన్నా? కావాలనే తిరుగుతున్నాం మేము అందరం. మంచోడేనా మరి కిషన్ రెడ్డి? మంచోడే బాబు, అన్ని మంచిగా చేస్తున్నాడు. అంతే మంచిగా అయితే చేస్తున్నాడు. ఇప్పటికైతే మాకు అందరికి మంచిగా ఉంది. ఫస్ట్ లో కూడా వచ్చిపోతుండే 15 ఆగస్టు వస్తే, ఇప్పుడైతే వస్తలేడు ఆయన. ఇప్పుడు 4 నెలల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తారు, ఎట్లుంది? ఏమో కరెంట్ బిల్ వచ్చిందండి? కరెంట్ బిల్ మాఫీ అయిందా? మాఫైంది. మన ఇది ఇప్పుడు రాలేదు. గ్యాస్ రాలేదు ఇంకా. కరెంట్ బిల్ మాఫ్ అని వచ్చింది, ఒక్కటి వచ్చింది అంతే. మంచి అనిపిస్తుండ రేవంత్ రెడ్డి? మనం ఇంకా చెప్పలేం కదా బాబు, మళ్ళీ ఒకరు చెప్తే ఒకరు బాగుంటది కదా. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిండు మీకు, ఫ్రీ గాని ఎందుకు బాబు? అట్లా ఇవ్వకుండా కొంచెం కొంచెం పైసలు వేసింటే అయిపోతుండే అంతే. ఫ్రీ బస్ మంచిగా లేదా? ఏడా బాబు, మాకు చేతనే అవుతుందా ఎక్కడికే? మాకు అటువంటి తక్కువ అని చెప్పి ఇస్తే బాగుంటది, కూర్చుంటాము. ఇట్లా లేనిది ఎట్లా పోయి కూర్చుంటాము అట్లా అంటే బాబు. నమస్తే. మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా? మరి మోడీ అయితేనే బాగుంటది బాబు మాకు అంతే. ఆయన మోడీ మంచోడే. ఇంతవరకు ఆయనని చూస్తున్నాం మేము. వచ్చినప్పటి అన్ని నాకు తెలిసిన కాడికి ఆయన దగ్గరనే ఆయనకి ఓటు ఎత్తున్నా? ఆయనకే వేస్తున్నాం. ఆయన ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇది మేము వేసేది ఆయనకే వేస్తున్నాం. పాత బస్సులో ఉన్నా, ఇప్పుడు అంబర్పేటకు వచ్చినా ఆయనకే వేస్తున్నా. అంబర్పేట నుంచి ఆయనకే వేస్తున్నా. సరే. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు ఎట్లుందమ్మా ఇది సికింద్రాబాద్ సంబంధించి ఎట్లుంది? సికింద్రాబాద్ పాలన బాగుంది. సారు చాలా పనులు చేసిండు. కిషన్ రెడ్డి సారు, మోడీ సార్ చేసిండు, చాలా బాగుంది. ఇప్పటికైతే ఆయననే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మోడీ కావాలా రాహుల్ గాంధీ కావాలంటే ఏం చెప్తారు? మోడీ కావాలి అని అనుకుంటున్నాం. ఎందుకు? ఏం చేసిండు మోడీ? మోడీ అన్ని విధాలు చేస్తుండు కదా. పింఛన్లు ఇస్తుండు, ముసలి వాళ్ళకు బియ్యం ఫ్రీ ఇస్తుండు. మళ్ళా ఇక్కడ కరోనా ఇంజక్షన్లు వేసిండు 3. చాలా బాగా చేస్తుండు ఆయన. ఆయననే రావాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఏమిచ్చిండు తెలంగాణకు, గడిది గొడ్డు ఇచ్చిండు అని చెప్పేసి ప్రచారం చేస్తారు. ప్రచారం అట్లా చేస్తారు. ఎవరన్నది ఆ మాట మాట్లాడతారు. మనకు తెలిసింది మనం చెప్పాలి అంతే. మోడీ రావాలంటారా మళ్ళా? అవును, మోడీ రావాలనే మేము కొట్లాడుతున్నాం. చాలా బాగా జరుగుతున్నాము. ఆయన చాలా మంచి పనులు చేస్తుండు. పేదలకు, గొప్పలకు, ఆడపిల్లలకు అందరికి రక్షణ ఇస్తుండు. నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లుంది ఇప్పుడు? ఎవరు రావాలి? రాహుల్ గాంధీ కావాలా లేకపోతే మోడీ కావాలా? మోడీ గారే రావాలి కంపల్సరీ. ఎందుకు? అంటే డెవలప్ చేస్తున్నాడు కదా, మెట్రో వస్తుంది, ఫ్రీ వ్యాక్సినేషన్స్ అవన్నీ ఇచ్చిండు కదా. సో ముందుగా ఎన్నే రావాలనుకుంటాం అందరం. ఇంకా ఏం నచ్చింది మీకు మోడీ అంతగానం? తెలంగాణకి ఏం చేసిండు, తెలంగాణ గాడి గుర్తించారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తారు. స్కీమ్స్ అన్ని పెడుతున్నాడు కదండి, ఫ్రీ స్కీమ్స్ అని చెప్పి కూడా పెడుతున్నాడు. అయోధ్యనే తీసుకొచ్చిండు ఆయన. అయోధ్యనా? రాముల వారిని ఎప్పటి నుంచి 500 ఉన్న సంవత్సరాల నుంచి తీసుకొచ్చి ఎవరు చేయలేదు, ఆయన చేసినాడు. ఆంజనేయ స్వామి లాగా మన అయోధ్యని నించోబెట్టినాడు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మతాన్ని పెట్టుకొని, రాముడిని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు అంటారు. అది అలా కాదు, ఆయన ఆంజనేయ స్వామి రూపంలో దేవుడిని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన మోడీ గారు. కాబట్టి మోడీ రావాలి మనకు. వస్తే పబ్లిక్ కి పిల్లల్ని ఎత్తుకపోవడం అలాంటి ఎన్నో జరుగుతున్నాయి. మోడీ ఉన్నప్పుడు ఇలాంటి ఏం జరగలేవు, అలాంటి ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ మోడీయే రావాలని కోరుతున్నాం. ఫ్యామిలీ పిల్లలందరూ బాగుంటారు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా? అదే అండి, స్కీమ్స్ అయితే ఇస్తున్నాడు కదా, అవే స్కీమ్స్ పెట్టాలి ఆడపిల్లలకి, మెయిన్ ఎడ్యుకేషన్ మీద. మహిళల గురించి వస్తే పుట్టే చిన్న పిల్లలకు సుకన్య యోజన అని చెప్పేసి ఒక పథకం ఇచ్చారు. ఎవరైతే 5,000 కట్టినట్టయితే వాళ్ళకు
ఒక 26 లక్షల రూపాయలు ఫైనల్ గా వాళ్ళు ఒకరు చదువుకోవాలన్నా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడతాయి. అది బాగుందా? మీరు కడుతుర్రా? బాగుందండి, కడుతున్నా. నాకు పాప ఉంది, తనకు పే చేస్తున్నాం కూడా. ఎంత కడుతురు మీరు? 2000 కడుతురా? 2000 కడితే 12 లక్షలు వస్తాయి. 12 లక్షలు వస్తాయి. ఎడ్యుకేషన్ కి కానీ తన ఫ్యూచర్ కి దేనికైనా అవసరం పడుతుంది. 12 లక్షలు ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయి కంపల్సరీ. చదువుకన్నా ఉపయోగపడుతుంది కదా ఎడ్యుకేషన్. మరి మోడీ చేసిన పథకాలు కంపల్సరీ అండి. నచ్చితే ఎందుకు నచ్చవు? పాప పిల్లల కోసమే కదా చేసేది. తను స్కీమ్ అయితే బానే ఉంది, నో ప్రాబ్లం మాకు. మోడీ చేసిన ఒకటి నచ్చిందంటే మీరు ఏం చెప్తారు? లేడీస్ స్కీమ్స్ ఉన్నాయి కదా, సుకన్య సమృద్ధి యోజన, అది ఎడ్యుకేషన్ పర్పస్ మీద అయితే అది ఒకటి. కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తున్నాడు కదా, అదొకటి. కళ్యాణ లక్ష్మి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, నో ప్రాబ్లం. తను కూడా పెట్టింది కదా. రామ మందిరం ఏమంటారు? అయోధ్య రామ మందిరం తనే తీసుకొచ్చింది కదా. అయ్యో మోడీజీ. మోడీయా? వేరే వాళ్ళు ఉంటే కాపో. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ పూజ చేసింది కూడా తనే కదండి. మోడీ వల్లనే అయిందంటారా రామ మందిర్? మోస్ట్లీ కంపల్సరీ ఆయన్ని. అందరు హిందూస్. వేరే వాళ్ళు ఉంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉంటే పోతుంటే అవ్వకపోతుండే కూడా కంపల్సరీ. మోడీ ఉన్నాడు కాబట్టి జరిగింది ఏదైనా. ఈ మెట్రోస్ ఇవన్నీ. మోడీ లేకపోతే దేశం ఎట్లుంటది? ఎట్లుంటది అప్పటిది ఎట్లుంటది అనుకుంటారు? ఆ సిచ్యువేషన్ ఇంకా. ఇప్పుడు మోడీ చేసిన ఏమున్నాయి? త్రిపుల్ తలాక్ ఉంది, ఆర్టికల్ 370 ఉంది, ఇంకోటి ఏముంది, రాముని జన్మభూమి చేసిండు, అవన్నీ చేసిండు కాబట్టి. సో మోడీ లేకుండా ఇవన్నీ జరిగేటియా? అవ్వదు, ఉండాల్సిందే కదా. రాహుల్ గాంధీ వస్తే ఇవన్నీ తీసేస్తా అంటాడు. తీసేస్తాడేమో. ఒకళ్ళు తీసేసినా మళ్ళీ జనాలకే లాస్ కదా. ఓట్లేసి ఈయననే గెలిపిస్తాం కాబట్టి ఈయన చేస్తాడు కంపల్సరీ. ఇవన్నీ తీసేస్తే ఎట్లుంటది? జనాలకు లాస్ కదా, తీసేస్తే జనాలు లాసా? ఇప్పుడు రామ మందిరాన్ని తెచ్చారు, రామ మందిర్ కట్టారు, దాన్ని తీసేసి మళ్ళీ ముస్లింలకు ఇస్తారు అనుకో. ఆబ్వియస్లీ మోడీనే గెలిపిస్తాం కాబట్టి నో ప్రాబ్లం అండి. ప్రాబ్లం లేదంటారా? ఏం లేదు. మళ్ళీ వస్తాడు, తనే వస్తాడు. కిషన్ రెడ్డి గెలుస్తాడు. మా సైడ్ నుంచి మాత్రం మొత్తం కిషన్ రెడ్డి ఉన్నారు. అంబర్పేట ఏరియా మొత్తం అంతా కిషన్ రెడ్డి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నీ ఫస్ట్ ఓట్ ఎవరికి వేస్తావు? మోడీకే ఇస్తాను. ఎందుకు? అన్ని చేసిండు కదా. ఏం చేసిండు? మంచి పనులు అన్ని చేసిండు. ఏం మంచి పని? అన్ని రూల్స్ అవన్నీ రెగ్యులేషన్స్ అన్ని తెస్తున్నాడు వాటికి మోడీకే ఇస్తాను కంపల్సరీ. మోడీ రామ మందిర్ కట్టిండట, మతాలను విద్వేషిస్తుండట, ఆర్టికల్ 370 వల్ల నచ్చలేదట కాంగ్రెస్ వాళ్ళకు. మీకు అవన్నీ నస్తున్నాయా? మరి అవన్నీ నచ్చినాయి కదా, వాటికే మేము వెళ్ళినాము రామ మందిర్ చూడడానికి. రామ మందిర్ పోయినావా నువ్వు? వాళ్ళందరూ పోయారు. వాళ్ళందరూ పోయిరా? కూడా పోయినావా? పోలేదు. ఎప్పుడు పోతున్నావు? పోతాను. పోవాలని ఉందా? మోడీ వస్తేనే అవన్నీ జరుగుతాయి. అవును, మోడీ వస్తేనే జరుగుతాయి.